మహిళలకు నష్టము కాని ప్రొవిజన్ చేర్చి మహిళా బిల్లును తీసుకొచ్చే అవకాశమే ఎక్కువ ఉంది. దానికి తగినట్టుగా మీకు ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్లో వచ్చే పరిణామాలు కూడా ఉపయోగించుకుంటారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ సరికొత్త రికార్డును సృష్టించబోతూ ఉన్నారు. ఎలక్టెడ్ ప్రైమ్ మినిస్టర్గా నెహ్రూ రికార్డును రేపటితో అధిగమించబోతున్నారు. 4399 4399 రోజులు ప్రైమ్ మినిస్టర్గా పనిచేసిన నాయకుడిగా ఇది ఒక రికార్డు. గతంలో చూసుకుంటే కనుక నెహ్రూ 4398 రోజులు ఫ్రమ్ 1952 May 13 to 1964 May 27. సో ఇప్పుడు రేపటితో నెహ్రూ రికార్డును మోదీ అధిగమించబోతూ ఉన్నారు. 4399 రోజులు. May 26న 2014 అప్పుడు నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి అప్రతిహతంగా కొనసాగుతూనే ఉన్నారు. సార్, ఈ రికార్డు మీద మీ కామెంట్ సార్. అంటే మీరు అన్నది నిజం. ఇంకా పాజిటివ్గా చెప్పాలంటే 4398 డేస్ ఇవ్వాలంటే అంటే నెహ్రూ రికార్డుకు ఈక్వల్ అయ్యారు. వాస్తవంగా నెహ్రూ ఓవరాల్గా ప్రైమ్ మినిస్టర్ చాలా కాలం, అండ్ 1947 నుంచే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. ఆ రికార్డు కూడా బద్దలు కొట్టడాలంటే 2029లో కూడా గెలిచి మళ్ళీ మోడీ ప్రైమ్ మినిస్టర్ అయితేనే సాధ్యమవుతుంది. కానీ అది చూద్దాము. కానీ డెఫినెట్గా ఇది అన్ అన్బిలీవబుల్ రికార్డ్. ఖచ్చితంగా నరేంద్ర మోడీ అభిమానులకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులకు మనం హృదయపూర్వకంగా అభినందించాలి. ఎందుకంటే ఇట్స్ మార్వెలస్ రికార్డ్ ఒక డెమోక్రసీలో. అందులో ఇంత కాంపిటేటివ్ ఎలక్టోరల్ డెమోక్రసీలో ఒక నాయకుడు తిరుగులేని నాయకుడిగా ఈ స్థాయిలో ప్రధానమంత్రిగా ఉండడం, ఆయన విధానాల్ని అంగీకరించే వాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు కూడా అభినందించాల్సిన అంశం కదా. సక్సెస్ ఈజ్ సక్సెస్, నోబడీ కెన్ ఫైండ్ ఫాల్ట్ విత్ దట్. అది భారత ప్రజలిచ్చిన విజయం, దాన్ని మనం గౌరవించాలి. మీరు ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వాళ్ళైతే, దేశంలో ఎలక్షన్స్ను ప్రజల ఒపీనియన్ గౌరవించే వాళ్ళైతే ఖచ్చితంగా మోడీ సాధించిన ఈ అద్భుత విజయాన్ని గౌరవించాలి. గౌరవించడమే కాదు, అభినందించాలి. దాంతో పాటు మీకు నరేంద్ర మోడీ ఇప్పటికీ కూడా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, ఈ 4398 డేస్ ప్రైమ్ మినిస్టర్గా ఉండడమే కాదు, స్టిల్ ఈజ్ ద ఫార్మిడబుల్ లీడర్. అది ఇంట్రెస్టింగ్ థింగ్. ఈనాటికి కూడా ఎలక్టోరల్గా చూసిన ఆయన పార్టీ ఇవాళ దేశంలో 71% ఆఫ్ ద ఇండియా బీజేపీ పాలిస్తోంది కదా. సో ఇప్పటికీ కనుచూపు మేరలో కూడా ఈ పార్టీని, ఈ నాయకుడిని ఓడించగలం అనే కాన్ఫిడెంట్గా చెప్పే పరిస్థితి లేదు. అఫ్కోర్స్ రాజకీయాలు డైనమిక్గా మారుతాయి. రేపు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేము. దేశమంతటా ఒకే పార్టీ గెలవదు. ఇప్పుడు ఇంత చేసినా కూడా తమిళనాడులో ఒక్క సీటే వచ్చింది కదా. సో కావచ్చు అది, కానీ బట్ స్టిల్ ఇట్ ఇస్ ఎన్ ఎక్స్పాండింగ్ పార్టీ, స్టిల్ డామినెంట్ పార్టీ. ఈనాటికి కూడా లేటెస్ట్ ఒపీనియన్ పోల్ ట్రాకర్స్ కూడా చెప్పేది 55% ఆఫ్ ద పాపులేషన్ స్టిల్ వాంట్ నరేంద్ర మోడీ ద ప్రైమ్ మినిస్టర్. 27% రాహుల్ గాంధీకి ఉంటే 55% మోడీకి ఉంది. సమీప దూరంలో కూడా ప్రత్యర్థి లేడు. ఇది ఒక రిమార్కబుల్ అచీవ్మెంట్ కదా. సో 2024 ఎలక్షన్లో 240కి పడిపోయినాక కూడా తిరిగి ఈ స్థాయిలో బలాన్ని పుంజుకోవడం అంటే మామూలు విషయం కాదు. సో దీనికి ఎలా సాధ్యమైంది అంటే, ప్రత్యర్థుల్ని దెబ్బతీసి సాధ్యమైందా? ఎస్. ప్రత్యర్థుల్ని రకరకాల రూపాల్లో వేటాడి సాధ్యమైందా? ఎస్. పెద్ద ఎత్తున పోలరైజేషన్ పాలిటిక్స్ నడిపి సాధ్యమైందా? ఎస్. కానీ అదే సమయంలో ప్రజల్ని ఆకర్షించగలిగారు తన విధానాల వల్ల, తన స్కీమ్ల వల్ల, తనకున్న అద్భుతమైన నరేటరీ స్కిల్ వల్ల. ఈ దేశంలో ఒక కాన్ఫిడెన్స్ మోడీ హైతో ముంకినై ఒక విశ్వాసాన్ని పొందగలిగాడు. ఇవన్నీ ఫ్యాక్టే కదా. సో మనం అసెస్ చేసేటప్పుడు మోడీకి ఉండే పాజిటివ్ అంశాలు, ఒక బలమైన పార్టీని నిర్మించగలిగాడు, ఒక ఆర్గనైజేషన్ నిర్మించగలిగాడు, కొంత ఐడియాలజీ డైల్యూట్ అయినా స్టిల్ ఐడియాలజీ కేంద్రంగా ఒక పార్టీ నిర్మించాడు. అదే సమయంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమైన పద్ధతులను కూడా అనుసరించారు. రాజకీయ పార్టీలను ముక్కచెక్కలు చేశారు. రాజ్యాంగ వ్యవస్థల్ని, ఎన్నికల కమిషన్తో పాటు రాజ్యాంగ వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకునే ప్రయత్నం చేశారు. కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేశారు. పార్టీ ప్రాయింపులను ప్రోత్సహించారు. సో అన్ని రకాల సామధాన భేద దండోపాయాలు ప్రయోగించారు. మీడియాను కంప్లీట్గా క్యాప్చర్ చేసుకున్న మీడియా నరేటివ్, సోషల్ మీడియాను తమ డామినేట్ రోల్ చేశారు. ఆల్ దట్ నాట్ విస్టాండింగ్ ఆల్ దట్
స్టిల్ సంథింగ్ స్పెషల్ ఇస్ దేర్. ఆ స్పెషల్కి అయితే మోడీని అభినందించాలి కదా.